హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ ఫ్రాన్స్ పలావ్. ఆ పలావ్ని ఎలా చేసేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను కొన్ని టిప్స్ చెప్తాను, టిప్స్ ఫాలో అవ్వండి. టిప్స్ ఫాలో అయితే అది రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 1/2 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను. 1/2 కేజీకి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/4 స్పూను పసుపు, ఇప్పుడు కారం 1 స్పూను, వేసుకుని వీటినన్నిటిని కలుపుకుని వీటన్నింటిని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రాన్స్ పలావ్లోకి 4 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి ముక్కలు, 7-8 వెల్లుల్లి గబ్బాలు, 2 అల్లం ముక్కలు, వీటన్నింటినీ కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. పెట్టినాక 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని వీటెక్కాక ఇప్పుడు పలావాకి వేసుకోవాలి. తర్వాత లవంగాయలు, యాలక్కాయలు, దాచిన చెక్క, అన్నీ పలావ్ దినుసులు అన్నీ వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. వేసాక ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా మగ్గాక ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫ్రాన్స్ని దీనిలో వేస్తున్నాను. వేసేసి ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు ఇదంతా ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒక్కసారి తిప్పుకుని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా 1/3 స్పూను, ఇదంతా ఇలా మగ్గాక ఇలా మగ్గనిచ్చుకోండి. మగ్గిన తర్వాత గ్యాస్ కట్టేసి, ఇది బాస్మతి బియ్యం, దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుని అట్టు పెట్టుకున్నాను. నానబెడితే బాగా బియ్యం పొడి పొడిలాడుతూ రైసు చాలా బాగుంటుంది మీకు. గ్లాసు బియ్యానికి, బాస్మతి బియ్యానికి 1/2 గ్లాసు కొబ్బరిపాలు, 1 గ్లాసు ప్లెయిన్ వాటర్ పోసుకోండి. పోసుకున్నాక ఈ కర్రీనంతా దీనిలోకి వేసుకోండి. ఇలా అంతా కలుపుకుని దీన్ని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకోండి.
ప్రాన్స్ పలావ్ రెడీ. దీని కాంబినేషను పెరుగు చట్నీ. ఈ పెరుగు చట్నీ ఇలా వేసుకుని నేను టేస్ట్ చేసి చెప్తాను. ప్రాన్స్ పలావ్ చాలా చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నాకు లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని అందరూ షేర్ చేసుకోండి.